శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రానుసారం తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఆదాము సంతానములో పుట్టిన వ్యక్తి ప్రతి హృదయములోనూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారం వ్రాయబడి ఉంది. ఏ వ్యక్తి అయినా కూడా క్రీస్తును గురించే వినే అవకాశం దొరకకపోతే, అలాంటి వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి తన హృదయంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్రానుసారం ఆధారంగానే తీర్పును ఎదుర్కొంటాడని ఈ యొక్క లేఖనములు చాలా స్పష్టంగా సాక్ష్యమిస్తున్నాయి. ఎందుకంటే ఆదాము చేసిన పాపము ద్వారా యావత్తు మానవ జాతి హృదయాల శాసల పలకలు పగిలిపోయాయి. ఆ పగిలినటువంటి మానవ హృదయ పలకల మీద దైవ శాసనాల వ్రాత చెరిగిపోలేదు. అందుచేతనే న్యాయాల గురించిన కనీస ప్రమాణాల విషయంలో ప్రపంచ ప్రజలందరి యొక్క అభిప్రాయం ఏకాభిప్రాయంగానే ఉంది. వ్యభిచారం, నరహత్య, దొంగతనం వంటి కార్యాలు న్యాయసమ్మతమైనవి అని ఏ దేశ ప్రజలు కూడా ఒప్పుకోరు. సంస్కృతి ఆచారాల విషయంలో పూర్తిగా పరస్పరం విభేదించే ఈ కార్యాలు నేరాలి అని మాత్రం దేవుడు ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు కదండి. అవును, పగిలిన ఆ హృదయ పలకల మీద దేవుని చేతవ్రాత అస్పష్టంగానే అయినా కూడా అది ఇంకా మిగిలి ఉంది, చెరిగిపోయలేదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈరోజు. అందుకే విశ్వాసి కూడా తన హృదయాన్ని దైవ సన్నిధిలో సిద్ధం చేసుకోవాలి. విశ్వాసి తన హృదయ పలకాన్ని చేత పట్టుకుని సీనాయి కొండకి ఎక్కి దైవ సన్నిధిలో మోకరించి తాను తెచ్చిన హృదయ పలకాన్ని పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పాలి. దేవుడు తన శాసనాలను ఆ రాతిల పలకల మీద వ్రాసే వరకు విశ్వాసి ప్రార్థనలో కొండ మీద ఎలాగైతే మోసే గారు ఓపిక పట్టుకొని ఉన్నారో మనము అలాగే ఓపిక పట్టుకొని ఎదురు చూస్తూ ఉండాలి ప్రియులారా. అందుకోసమే ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏం చెప్పినా కూడా నీ మనస్సాక్షి నీకు సాక్ష్యంగా ఉండబోతోంది. నీ మనస్సాక్షి ద్వారానే దేవుని దగ్గర తీర్పును అందుకోబోతున్నావు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఈరోజు యొక్క ఉపవాస కూడికలో ఏకీభవించి, దేవా నా నేరము ఏంటో, నా తప్పు ఏంటో ఇతరులకు తెలియజేసేదానికంటే ముందుగా నాకు తెలియపరచు అని ప్రార్థించు. అట్టి ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో ఏ మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము పాపలము అని నీ ధర్మశాస్త్రము ద్వారా మాకు తెలియపరిచిన ప్రతి విషయాన్ని ప్రభు మరిచిపోకుండా మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవాన్ని దయచేయండి. ఈరోజు ప్రార్థిస్తున్న వారి యొక్క ప్రార్థన అంగీకరించండి. వారికి ఉన్న సమస్యలు తీసివేయండి. యథార్థత కలిగించండి నాయన. నిజమైన బిడ్డలుగా మీ సొత్తుగా మార్చండి. గొప్ప కార్యం చేయండి. అట్టి కృప మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో దీనముగా అడిగి వేడుకొని పొందింటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.